హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. నిన్న కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాం. అందుకు నిన్నటిది ఈ రోజుది కలిపి టాప్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్స్ని మీ ముందుకు తెస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో షాహీద్ దివాస్ ఏ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించేందుకు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అండి. ఈ షాహీద్ దివాస్ను ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకుంటారండి. ఈ రోజునే ఎందుకంటే, ఈ రోజున భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్దేవ్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం 1931లో ఉరివేసిందండి. దాని జ్ఞాపకార్థంగా ఈ షాహీద్ దివాస్‌ననేది జరుపుకుంటామండి. భగత్ సింగ్ గారి ప్రసిద్ధ వాక్యం ఒకటుందండి. దే మే కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్. అంటే వాళ్ళు నన్ను చంపగలరు గానీ, నా ఆలోచనలు మాత్రం కాదని దీని అర్థం వస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో షాహీద్ దివాస్ ఏ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించేందుకు జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ అండి. ఎందుకోసం అంటే ఇదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడండి 1931లో ఉరివేసిందండి. సో, దాని జ్ఞాపకార్థం ఈ షాహీద్ దివాస్ అండి. ఇది పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ షాహీద్ దివాస్ అనేది జరుపుకుంటామండి మనం. భగత్ సింగ్ గారి ప్రసిద్ధ వాక్యం దే మే కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్. అంటే ఏంటండి దాని అర్థం? వారు నన్ను చంపగలరు గానీ, నా ఆలోచనలు మాత్రం కాదు అని దాని అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 8931 రోజుల రికార్డును అధిగమించి భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రభుత్వాధినేతగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి నరేంద్ర మోదీ గారండి. నరేంద్ర మోదీ గారు పవన్ కుమార్ చామ్లింగ్ గారి 8931 రోజుల రికార్డును అధిగమించారండి. తెలుసు కదా మీకు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుమారు 24 సంవత్సరాలు పనిచేశారండి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ పాయింట్ ఏంటంటే, ఈ రికార్డ్ అనేది పీఎంగా కాదండి గుర్తుంచుకోవాలి. ఆయన గుజరాత్‌గా 3 సంవత్సరాలు సీఎంగా, అలాగే ఇప్పుడు 3 సంవత్సరాలు పీఎంగా కలిపి మొత్తం రికార్డు ప్రభుత్వాధినేతగా అంటే ఆ విధంగా వస్తుందండి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో, ఎంతండి నంబర్? 8931 రోజుల రికార్డును అధిగమించి భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రభుత్వాధినేతగా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోదీ గారండి. అయితే ఈయన ఎవరి రికార్డ్‌ని బ్రేక్ చేశారంటే పవన్ కుమార్ చామ్లింగ్ గారండి. ఆయన రికార్డ్‌ని ఈయన అధిగమించారు. అయితే ఈ పవన్ కుమార్ చామ్లింగ్ ఎవరు అంటే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుమారు ఎంతండి 24 సంవత్సరాలు పనిచేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 23 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో అండి. ఈ దినోత్సవం 1950లో వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ స్థాపనకు గుర్తుగా చేస్తున్నారండి. ఈరోజు వాతావరణం మరియు వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంలో ముఖ్యమైనదండి. సో, గుర్తుంచుకోవాలి. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 23 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటండి? అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో అండి. దేని స్థాపనగా ఇది జరుపుకుంటున్నారు అంటే 1950లో అండి. వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ ఈ స్థాపనకు గుర్తుగా ఈ ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నామండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఏ సంస్థ ప్రచురించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అండి. ఈ ఇండెక్స్ 163 దేశాలను కవర్ చేస్తుందండి. ఇది ప్రపంచ జనాభాలో 99.7% భాగాన్ని సూచిస్తుందండి. 2026లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉందండి. స్కోర్ ఎంతంటే 8.574తో అత్యధికంగా ప్రభావిత దేశంగా నిలిచిందండి. అయితే పాకిస్తాన్ 2025లో రెండవ స్థానంలో ఉండేదండి. అయితే మన భారత్ స్థానం చూసుకుంటే 13వ స్థానం అండి. స్కోరు 6.428తో ఉందండి. సో, మన క్వెషన్ ఏంటంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అండి. అయితే మొత్తం ఎన్ని దేశాలను కవర్ చేస్తుందండి? 163 దేశాలను కవర్ చేస్తుంది. ఇది ప్రపంచ జనాభాలో ఎంతండి? 99.7% భాగాన్ని సూచిస్తుందండి. అయితే ఈ 2026లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉందండి. స్కోర్ ఎంతంటే 8.574తో అత్యధికంగా ప్రభావిత దేశంగా ఉందండి. ఇదే పాకిస్తాన్ 2025లో రెండవ స్థానంలో ఉండేదండి. సో, ఈ సంవత్సరం లిస్ట్ చూసుకుంటే టాప్ 10
పక్క ఇమేజ్ కొంచెం చూసుకుంటే చూడండి. ఫస్ట్ పాకిస్తాన్ ఉందండి. స్కోర్ 8.574. మరి సెకండ్ ఏదుందంటే బుర్కినా ఫాసో ఉందండి. 8.564. అలాగే టాప్ 10 ఉన్నాయండి. మన భారత్ ర్యాంక్ చూసుకుంటే 13వ స్థానంలో ఉందండి. స్కోరు 6.428తో ఉందండి. ఓకేనా? 2 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. 24వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో ఏ రాష్ట్రం మొదటి స్థానం సాధించింది? ఆప్షన్ ఏ హర్యానా అండి. మొత్తం 95 మెడల్స్ సాధించిందండి. అందులో 39 గోల్డ్, 31 సిల్వరు, 25 బ్రాంజు ఉన్నాయండి. అయితే ఇది ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే కళింగ స్టేడియంలో నిర్వహించబడ్డాయండి. రెండవ స్థానంలో తమిళనాడు 51 మెడల్స్‌తో ఉందండి. అలాగే మూడవ స్థానంలో గుజరాత్ ఉందండి. 30 మెడల్స్‌తో ఉందండి. మన క్వెషన్ ఏంటంటే 24వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో ఏ రాష్ట్రం మొదటి స్థానం సాధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ హర్యానా అండి. మొత్తం ఎన్ని మెడల్స్? 95 మెడల్స్. 39 గోల్డ్, 31 సిల్వరు, 25 బ్రాంజ్ ఉన్నాయి. మరి రెండవ స్థానంలో ఏది నిలిచిందండి? తమిళనాడు అండి. 51 మెడల్స్‌తో ఉంది. మూడవ స్థానంలో గుజరాత్ 30 మెడల్స్‌తో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 6 సంవత్సరాల తర్వాత భారత్, చైనా మధ్య వాణిజ్యం కోసం మళ్లీ ప్రారంభం కానున్న మార్గం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ లిప్లేక్ పాస్ అండి. ఇది ఎక్కడుందండి? ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది వాణిజ్యం మరియు యాత్రలకు ముఖ్యమైన మార్గం అండి. ముఖ్యంగా కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఇది ఉపయోగపడుతుందండి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020లో ఈ మార్గం మూసివేయబడిందండి. ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 2026లో మళ్ళీ ప్రారంభం కానుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాల తర్వాత భారత్, చైనా మధ్య వాణిజ్యం కోసం మళ్ళీ ప్రారంభం కానున్న మార్గం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లిప్లేక్ పాస్ అండి. ఇదెప్పుడండి? జూన్ 2026 నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఈ లిప్లేక్ పాస్ ఎక్కడుందండి? ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది దేనికి ముఖ్యమైనది అంటే వాణిజ్యం మరియు అలాగే యాత్రకు గూడా ఇది ముఖ్యమైన మార్గం అండి. ముఖ్యంగా ఏ యాత్రకండి? కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు గూడా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడు మూసేశారు అంటే కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020 ఈ మార్గం మూసివేయబడిందండి. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 2026 జూన్‌లో మళ్ళీ ప్రారంభం కానుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇన్‌కమ్ టాక్స్ చట్టం 2025పై అవగాహన కల్పించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ప్రారంభ్ 2026 అండి. ఈ ప్రారంభ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పాలిసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్ అండి. ఈ చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పన్నుల నిబంధనలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం అండి. తెలుసు కదా! మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పక్క ఇమేజ్ చూసుకుంటే మీకు కనిపిస్తున్నారు. ఓకే. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ చట్టం 2025పై అవగాహన కల్పించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రారంభ్ 2026 అండి. ఈ ప్రారంభ్ ఫుల్ ఫామ్ ఏంటండి? పాలిసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్ అండి. ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1, 2026 నుండి వస్తుందండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పన్నుల నిబంధనలపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బడ్జెట్ 2026లో ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి తెలంగాణ అండి. ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల కోసం రూపొందించబడిందండి. ఈ పథకం కింద 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారండి. అలాగే ఉద్యోగాలకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ కూడా అందించబడుతుందండి. ఈ పథకం 2026 జూన్ 2న ప్రారంభం కానుందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. బడ్జెట్ 2026లో ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ అండి. ఈ పథకం లక్ష్యం ఏంటంటే కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల కోసం రూపొందించబడిందండి. ఈ పథకం కింద ఎంతండి? 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారండి. అలాగే ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ కూడా అందించబడుతుందండి. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం కానుందండి? 2026 జూన్ 2న ప్రారంభం కానుందండి. ఎందుకు అదే డేట్ అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడే కాబట్టి.
ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎన్ఎస్ తరగిరి ఏ రకమైన నౌకకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఐఎన్ఎస్ తరగిరి భారత నౌకాదళానికి చెందిన కొత్త స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఇది ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడింది. ఈ నౌకను 2026 ఏప్రిల్ 3న విశాఖపట్నంలో కమిషన్ చేయనున్నారండి. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు బలాన్ని ఇస్తుంది. సో గుర్తుంచుకోవాలి. ఆ నౌక నేమ్ ఏంటండి? ఐఎన్ఎస్ తరగరి ఏ రకమైన నౌకకు చెందినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఇది భారత నౌకాదళానికి చెందిన కొత్త స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఈ ఐఎన్ఎస్ తరగరి పేరు గుర్తుంచుకోవాలి. ఇది ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడుతుంది. అయితే దీన్ని ఎక్కడ కమిషన్ చేయనున్నారంటే 2026 ఏప్రిల్ 3న విశాఖపట్నంలో కమిషన్ చేయనున్నారండి. అయితే ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఇది బలాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో భారత్లో బొగ్గు ఉత్పత్తి మళ్ళీ ఏ మైలురాయిని దాటింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి 1 బిలియన్ టన్నులండి. భారత్ వరుసగా రెండో సంవత్సరానికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందండి. బొగ్గు భారతదేశంలో ప్రధాన శక్తి వనరండి. ఇది ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేయడంలో, విద్యుత్ అవసరాలను తీర్చడంలో మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు సహాయపడుతుందండి. సో గుర్తుంచుకోవాలి. 2026లో భారత్లో బొగ్గు ఉత్పత్తి మళ్ళీ ఏ మైలురాయిని దాటింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1 బిలియన్ టన్నులు అండి. ఇది వరుసగా భారత్ రెండో సంవత్సరానికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందండి. బొగ్గు భారతదేశంలో ప్రధాన శక్తి వనరండి. ఇది ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేయడంలో, విద్యుత్ అవసరాలను తీర్చడంలో మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సహాయపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ప్రకృతి 2026 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి కార్బన్ మార్కెట్ పోర్టల్ ద్వారా ఉద్గారాలను తగ్గించడం అండి. ఈ ప్రకృతి అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుంటే ప్రమోటింగ్ రెసిలియన్స్, అవేర్నెస్, నాలెడ్జ్ అండ్ రీసోర్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇనిషియేటివ్స్ అండి. ఈ కార్యక్రమం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు సస్టైనబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది మార్చి 19 నుండి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడిందండి. సో గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ప్రకృతి 2026 కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటంటే కార్బన్ మార్కెట్ పోర్టల్ ద్వారా ఉద్గారాలను తగ్గించడం అండి. అయితే ఈ ప్రకృతి ఫుల్ ఫామ్ ఏంటండి? ప్రమోటింగ్ రెసిలియన్స్, అవేర్నెస్, నాలెడ్జ్ అండ్ రీసోర్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇనిషియేటివ్స్ అండి. ఈ కార్యక్రమం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు సస్టైనబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కడ నిర్వహించబడింది అంటే మార్చి 19 నుండి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. థాయిలాండ్ దేశానికి 32వ ప్రధానమంత్రిగా ఎవరు మళ్ళీ ఎన్నికయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనుతిన్ చార్వినీరొకుల్ అండి. థాయిలాండ్ ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశం అండి. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది థాయిలాండ్, మయన్మార్ మరియు లావోస్ సరిహద్దులను కలిపే ప్రాంతం అండి. థాయిలాండ్ 2024-25లో ఒక చారిత్రాత్మక బిల్లు ఆమోదం తర్వాత సమలింగ వివాహాలను చట్టబద్ధం చేయబడే మొదటి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశంగా కూడా మారిందండి. అంటే ఈ కంట్రీ గురించి చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్స్ కూడా హైలైట్ చేస్తున్నాం. గుర్తుంచుకోవాలి ఇవి కూడాను. సో మన క్వెషన్ ఏంటంటే థాయిలాండ్ దేశానికి ఎన్నవ అండి 32వ ప్రధానమంత్రిగా ఎవరు మళ్ళీ ఎన్నికయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనుతిన్ చార్వినీరొకుల్ అండి. అయితే ఈ థాయిలాండ్ ఏంటండి ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశం అండి. అలాగే మీకు గోల్డెన్ ట్రయాంగిల్ తెలుసు కదా, థాయిలాండ్, మయన్మార్ మరియు లావోస్ సరిహద్దులను కలిసే ప్రాంతం అండి అది. అలాగే ఈ థాయిలాండ్ గురించి మరి కొంచెం మాట్లాడుకుంటే 2024-25లో ఒక చారిత్రాత్మక బిల్లు ఆమోదం తర్వాత సమలింగ వివాహాలను చట్టబద్ధం చేయబోయే మొదటి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశంగా మారనుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2024-25లో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న టెక్స్టైల్ ఎగుమతి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ తమిళనాడు అండి. తమిళనాడు $7.99 బిలియన్ టెక్స్టైల్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిందండి. రెండవ స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయండి. ప్రపంచ స్థాయిలో
భారత్ టెక్స్టైల్ ఎగుమతుల్లో 6వ స్థానంలో ఉందండి. అమెరికా భారత్ టెక్స్టైల్‌కు అతి పెద్ద దిగుమతి దేశం అండి. సుమారు 29% వాటాతో ఉందండి. చైనా ప్రపంచంలో అతి పెద్ద టెక్స్టైల్ ఎగుమతి దేశం అండి. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే ఎప్పుడండి ఇది? 2024, 25లో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న టెక్స్టైల్ ఎగుమతి రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు అండి. మరి 2, 3 స్థానాల్లో ఏం నిలిచాయంటే గుజరాత్ మరియు మహారాష్ట్ర ఉన్నాయండి. అయితే తమిళనాడు $7.99 బిలియన్ టెక్స్టైల్ ఎగుమతులతో మొదటి స్థానంలో నిలిచిందండి. ఓకేనా? ప్రపంచ స్థాయిలో మన భారత్ టెక్స్టైల్ ఎగుమతుల్లో ఎన్నో ప్లేస్‌లో ఉందండి? 6వ ప్లేస్‌లో ఉందండి. మనకి అతి పెద్ద దిగుమతి దేశం ఏదండి? అమెరికా అండి. ఎంత? సుమారు 29% వాటాతో ఉందండి. అయితే ప్రపంచంలో అతి పెద్ద టెక్స్టైల్ ఎగుమతి దేశం ఏదండి? చైనా అండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానే రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మార్చ్ 2026లో భారత సైన్యం నిర్వహించిన అమోఘ్ జ్వాల వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ అండి. ఈ అమోఘ్ జ్వాల వ్యాయామం ఉత్తరప్రదేశ్‌లోని పబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ జరిగిందండి. ఇది మార్చి 6 నుండి 18 వరకు నిర్వహించబడిందండి. ఈ వ్యాయామం ద్వారా అడ్వాన్స్డ్ కాంబాట్ సామర్థ్యాలను పరీక్షించారండి. ముఖ్యంగా మెకనైజ్డ్ ఫోర్సెస్, అపాచీ హెలికాప్టర్స్ మరియు అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ సమన్వయాన్ని పరిశీలించారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఈ వ్యాయామం పేరేంటండి? అమోఘ్ జ్వాల ఏ రాష్ట్రంలో జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ జరిగింది? బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి అంటే మార్చి 6 నుండి మార్చి 18 వరకు జరిగిందండి. ఈ వ్యాయామం ద్వారా అడ్వాన్స్డ్ కాంబాట్ సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే ముఖ్యంగా మెకనైజ్డ్ ఫోర్సెస్, అపాచీ హెలికాప్టర్స్ మరియు అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ సమన్వయాన్ని పరిశీలించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. 6 సంవత్సరాల తర్వాత భారత్, చైనా మధ్య వాణిజ్యం కోసం మళ్ళీ ప్రారంభం కానున్న మార్గం ఏది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.